రాజశేఖర్ గారు, మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎప్పుడు చూసినా కూడా సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఐపి లేదా లంసమ్ ఇన్వెస్ట్మెంట్. అలా కాకుండా ఒకేసారి ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల ఇంట్రెస్ట్ విత్డ్రా చేసుకునే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? మ్యూచువల్ ఫండ్స్ అన్న వెంటనే అందరికీ తెలిసేది సిప్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్. 50 lakhs తీసుకొని వచ్చి ఒకే మ్యూచువల్ ఫండ్లో పెట్టకూడదు. ఐఎమ్ నాట్ రికమెండింగ్ దిస్ డిస్క్లైమర్. అచ్చా. Mutual funds and investments are subject to market risk and I am not recommending this. రాజశేఖర్ గారు, మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎప్పుడు చూసినా కూడా సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఐపి లేదా లంసమ్ ఇన్వెస్ట్మెంట్. అలా కాకుండా ఒకేసారి ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల ఇంట్రెస్ట్ విత్డ్రా చేసుకునే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ దాని మెరిట్స్ ఏంటిదో, రిస్క్ ఏంటిదో కొంచెం మాకు క్లుప్తంగా చెప్పగలుగుతారా? తప్పకుండానండి. మనకు మ్యూచువల్ ఫండ్స్ అన్న వెంటనే అందరికీ తెలిసేది సిప్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్. ప్రతి నెల 5,000 సమ్ ఎక్స్ అమౌంట్ కట్టి ఓ 10 years 20 years తర్వాత కార్పస్ అవుతుంది, విత్డ్రా చేయాలి, అందరికీ తెలుసు. గుడ్. లేదా లంసమ్, ఒకేసారి ఒక 1 lakh 2 lakhs చేసి ఇన్వెస్ట్. ఈ రెండు. ఇవి కాకుండా మీరు అడిగారు మంత్లీ ఇంట్రెస్ట్. నేను ఇంట్రెస్ట్ అనే పదం వాడను, మంత్లీ విత్డ్రావల్గా చేసుకోవచ్చండి. దీనికి ఇదేమంటే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. దీని అనేది సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఇది జస్ట్ ఆపోజిట్ ఆఫ్ ఎస్ఐపి. మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఎస్ఐపికి ఆపోజిట్. ఎస్ఐపిలో ఏం చేస్తాం, ప్రతి నెల 5,000 కట్టి ఒక 10 years తర్వాత యూ విల్ విత్డ్రా ద ఎంటైర్ కార్పస్. దీనికి అలాగండి, ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు. కార్పస్ అంటే మీరు కార్పస్ క్రియేట్ అయ్యి ఉంటుంది, ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని ఎవ్రీ మంత్ మీరు విత్డ్రా. మీరు అడగచ్చు, అవునండి మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేసేసి ప్రతి మంత్ నేను విత్డ్రా చేసుకుంటూ పోతే వాట్ అబౌట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద టర్మ్ పీరియడ్ ఎలా అంటే దాన్ని చెప్తాను నేను. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది కూడా చెప్తానండి. ఫస్ట్ ఇది ఇప్పుడు ఇవాళ రేపు బ్యాంక్లో మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ వెళ్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7 to 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వస్తుంది. అది ఓకే, సెక్యూర్డ్ అమౌంట్, ఓకే, వెరీ గుడ్ బ్యాంక్స్. ఇది అది కూడా సబ్జెక్ట్ టు ట్యాక్స్, మళ్ళీ సబ్జెక్ట్ టు ఇన్కమ్ ట్యాక్స్, టీడీఎస్. ఇది జరిగేది. ఈ సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్లో ఎలా అంటే ఇన్వెస్టర్ ఉన్నారు, ఏదో ఒక ఇన్వెస్టర్ ఉన్నారు, ఆయనకు బల్క్ అమౌంట్ వచ్చింది, సే 50 lakhs వచ్చాయి. మామూలు రిటైర్డ్ వాళ్ళు కూడా కొంతమంది పెన్షన్ లేని వాళ్ళు ఉంటారు, కొన్ని కార్పొరేషన్స్ అలాంటి వాళ్ళు వచ్చింది. లేదా ఒక సైట్ అమ్మాడు అనుకుందాం, ఆయనతోనే ఎంప్లాయీ సైట్ అమ్మాడు, 50 lakhs వచ్చింది, ఆల్రెడీ బ్యాంక్లో ఉంది, ఇంకా మళ్ళీ బ్యాంకుకి వెళ్ళాలి అంటే ఆయన బాధ అనుకుందాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ. ఈ 50 lakhsను ఈ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. కానీ 50 lakhs తీసుకొని వచ్చి ఒకే మ్యూచువల్ ఫండ్లో పెట్టకూడదు. అది నేను ఎందుకు అనే దాని కూడా రిస్క్ కూడా చెప్తాను. మీరు అన్నారు రిస్క్ సేమ్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. లేదా 10 lakhs అనుకుంటాను, 10 lakhs ఇన్వెస్ట్ చేశాను. 10 lakhs ఇన్వెస్ట్ చేసి సే 8% అనుకుందాం, లేదా 8.4, ప్రతి నెల 7,000 rupees విత్డ్రా చేస్తున్నాను. ప్రతి నెల 7,000 rupees. బ్యాంక్లో ఏమవుతుందండి, 10 years FD అనుకుందాం. సేమ్ విల్ కంపేర్ విత్ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఆర్ ఎనీ దిస్ వన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ప్రతి నెల ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు టీడీఎస్ డిడక్ట్ కాకుండా ఫామ్ 15G హెచ్ఓ ఇస్తారు. ఇది వాళ్ళ అలానే అనుకుందాం. 10 lakhs ఒక స్కీమ్లో, మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల 7,000 rupees అంటే 8.4% అవుతుంది పర్ యానం. 12 7 84, 7,000 విత్డ్రా చేశాడు. 10 years ఉంచాడు. అట్ ది ఎండ్ ఆఫ్ 10 years ఈ 7,000 విత్డ్రావల్ చేస్తూ 10 lakhs ప్రిన్సిపల్ ఇట్ బికేమ్, నేను చెప్తున్నా బికేమ్ అంటే నేను చూసా కాబట్టి చెప్తున్నాను, ఇట్ విల్ బికమ్ అనట్లేదు, ఇట్ బికేమ్ 17 lakhs. 17 lakhs 17 లక్షలు. అంటే 10 lakhs మీరు ఎఫ్డి మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రతి నెల 7,000 రూపాయలు చొప్పున డ్రా చేశారు, 8.4%. అదంతా మీరు ఎంజాయ్ చేస్తూ అట్ ది ఎండ్ ఆఫ్ 10 years 17 lakhs యువర్ ప్రిన్సిపల్ బికేమ్ 17 lakhs. హౌ? ఇప్పుడు
మ్యూచువల్ ఫండ్స్ మనం ఏం చేస్తాం సార్? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఉన్నాయి, లేదా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇదంతా. అసలు ఈ ఎస్డబ్ల్యూపి ఎలా వర్క్ అవుతుంది? సే 10 lakhs ఇన్వెస్ట్ చేసాం ఈరోజు, ఒక సర్టెన్ ఎన్ఏబి 20 రూపీస్ అనుకుంటాం, 20 రూపీస్ ఎన్ఏబితో ఇన్వెస్ట్ చేసాం. 10 lakhs డివైడెడ్ బై 20 అంటే 50,000 యూనిట్స్ ఏమో వస్తాయి. 50,000 5 lakh ఏ వస్తాయి, యూనిట్స్ వస్తాయి. ఆ యూనిట్స్ మీకు అలాట్ చేసినట్టుగా స్టేట్మెంట్ వచ్చేస్తుంది. దాంట్లో మీరు అట్ ది టైమ్ ఆఫ్ మీ ఇన్వెస్ట్మెంట్ అప్పుడే మీరు యూ కెన్ హ్యావ్ ద ఆప్షన్ టు విత్డ్రా. ముందే మనం చేయొచ్చండి. ఏమని నాకు మంత్లీ ఇంత కావాలి, సర్టెన్ అమౌంట్ మీరే డిసైడ్ చేసుకోవచ్చు. నాకు 7,000 కూడా వద్దు, లేదా 6,000 చాలు, లేదా నాకు 9,000 కావాలి. కానీ ఐడియల్ వచ్చి 8% దాటద్దు అనేది చేయండి. విత్డ్రా చేస్తూ వస్తాం. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి 20 రూపీస్ ఎన్ఏవి 21 కూడా కావచ్చు, పెరుగుతుంది. మీరు అనొచ్చు లేదంటే 19 కూడా కావచ్చు. ఎస్, ఛాన్స్ ఆర్ సార్ దే 19 కావచ్చు 21. కానీ మనము పెట్టే 10 lakhs మంచి మ్యూచువల్ ఫండ్లో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అంటారండి. మ్యూచువల్ ఫండ్స్లో మనము ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ దీనికి వెళ్ళకూడదండి. దీంట్లో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్లో దాంట్లో ఈక్విటీ పోర్షన్ సర్టెన్ అమౌంట్ ఉంటుంది. డెట్ అంటే వాళ్ళు కార్పొరేట్ డెట్ కానీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసే దీంట్లో బాండ్స్లో కానీ ఆర్బీఐ బాండ్స్లో కానీ ఇలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. సో ఒక 35 to 40% మీకు ఈ డెట్లో ఉంటుంది. కొన్ని డిపెండ్స్ అపాన్ ద స్కీమ్స్. 50% ఇన్ ఈక్విటీలో ఉంటుంది అనుకుందాం. అది డిపెండ్స్ అండి బ్యాలెన్స్ అడ్వాంటేజ్. కొన్ని అడ్వాంటేజ్ ఫండ్స్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. అగ్రెసివ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, నార్మల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, హైబ్రిడ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఇలా ఉన్నాయి. ఇలా ఇన్వెస్ట్ చేస్తారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 10 yearsలో మీకు మార్కెట్ పెరుగుతూనే ఉంది. ఇది హిస్టారికల్ డాటా. పెరుగుతూనే ఉంటుందా సార్ అని మీరు అడగచ్చు. హిస్టారికల్ డాటా. ఆల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అది డిస్క్లైమర్ అంటే. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్తానండి. ఫండ్స్ ఐఎమ్ నాట్ రికమెండింగ్ దిస్, డిస్క్లైమర్. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అండ్ ఐఎమ్ నాట్ రికమెండింగ్ దిస్. ఐఎమ్ టెలింగ్ ఓన్లీ ఫర్ రెఫరెన్స్ సేక్. ప్రేక్షకులకు ఎలా వచ్చాయి చెప్తాను. హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ అండి. ఇది ఫర్ పాస్ట్ 5 years యొక్క రిటర్న్ వచ్చి 20%, 20.06. అండ్ బరోడా పిఎన్బి పారిబా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ 15.56. మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసిన 10 lakhs అట్ ది ఎండ్ ఆఫ్ 7,000 విత్డ్రా చేస్తూ 10 years తర్వాత తీసుకునేదానికి నేను క్యాలిక్యులేట్ చేసి ఉండేది ఎగ్జాంపుల్లో 13%. ఓన్లీ 13. ఇక్కడ వచ్చిన యాక్చువల్ రిటర్న్స్ చెప్తున్నాను. 5 years 20 ఒకటి వచ్చింది, 15 ఒకటి వచ్చింది. ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళది, అది 13.13% వచ్చిందండి. ఇంకోటి టాటా, మనకు అందరికి తెలిసిన టాటా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ 13.86. అంటే చూడండి, 4 ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఏది కూడా 13 కింద లేదు. సో మనము సేఫ్గా వీ కెన్ అజ్యూమ్ దట్ ఒక 13% ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్లో పాస్ట్ హిస్టారికల్ డాటా చూసి వీ కెన్ టేక్ ద కాల్. మీరు అన్నట్టు రిస్క్ ఉందా అంటే ఉంది. ఎస్, ఆల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా జీరో రిస్క్ కాదండి. ఏవి కూడా జీరో రిస్క్ కాదు. మీరు జీరో రిస్క్ అంటే బ్యాంక్కి వెళ్ళడం ఒకటి. బ్యాంకులు కూడా ఏదైనా ఫైనల్గా ఏమైనా కొలాప్స్ కనుక అయితే 5 lakhs వరకే ఇన్సూరెన్స్ వచ్చేది. చాలామంది తెలియదు. 5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క ఏమైనా జరిగితే దానికి మనకి డిఐసిసి నుంచి వచ్చే ఇన్సూరెన్స్ 5 lakhs వరకే బ్యాంక్ ఫెయిల్ అయితే. కానీ బ్యాంక్స్ ఏం ఫెయిల్ కావడం లేదు, అది వేరే విషయం. సో మ్యూచువల్ ఫండ్ దీంట్లో మన బ్యాలెన్స్డ్ ఇప్పుడు అన్నారు ఎస్డబ్ల్యూపీలో మనం దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి. దీన్ని ఇన్వెస్ట్ చేయడం ఏమంటే మీరు 50 లక్షలు వచ్చారు, ఒక సర్టిఫైడ్ ఫినాన్స్ ప్లానర్ దగ్గరకు, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకొని మీరు సొంతంగా ఇన్వెస్ట్మెంట్ అంటే ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. నేను చెప్పే సలహా ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చొని ఆయనకు కావాల్సిన ఫీజు ఏది కావాలంటే ఇచ్చి ఇది నాకు నేను ఇంత రిస్క్ తీసుకోగలను. దీంట్లో కొంతమంది అడుగుతారు, నేను ఇప్పుడు నేను 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాను, సపోజ్ ఆఫ్టర్ 1 year నాకు ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, ఇమ్మీడియట్గా డ్రా చేయొచ్చు. దాంట్లో దీనికి లాక్ ఇన్ పీరియడ్ అంటే ఏం లేదండి. మేము 10 years అనుకొని వచ్చాము, మనకు 1 year తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, మనం ఏం చేయాలి అని దిగులు పడాల్సిన అవసరం లేదు. రిడమ్షన్ ఒక చేస్తే సో మ్యాక్సిమం 3 to 4 working daysలో మన డబ్బులు మనకు అకౌంట్లోకి వచ్చేస్తాయి.
అది దాని గురించి దిక్కుపడాలి. సెలెక్షన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి మీరు టేక్ ద హెల్ప్ ఆఫ్ సర్టిఫైడ్ ఫినాన్స్ ప్రొఫెషనల్ కానీ అడ్వైజర్ దగ్గరికి పెట్టి మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో దాన్ని 5 ఫండ్స్లో డివైడ్ చేసుకో. అంతా తీసుకొచ్చి ఒకే ఫండ్లో ఎంత బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ అయినా కూడా అది పర్ఫామ్ చేయాలి. అది కూడా సేమ్ 8 or 9% వస్తే మీరు ఇంత తీసుకొని రిస్క్ తీసుకొని దట్ ఈజ్ మీరు బాధపడాల్సి వస్తుంది. అలా కాకుండా 5 ఫండ్స్, ఒకటి 20 రావచ్చు, ఒకటి 13 రావచ్చు, ఒకటి 8 రావచ్చు, ఒకటి 19 రావచ్చు. యావరేజ్గా మనకు 5 ఫండ్స్లో కనుక 13% కనుక మనం జనరేట్ చేయగలిగితే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్లో వస్తున్నాయి. 10 lakhs, your 10 lakhs will become 17 lakhs and monthly you will enjoy 7,000 rupees happily. అంటే 8.4% రిటర్న్ కూడా వస్తుంది, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అట్ ది ఎండ్ 17 lakhs. ఇది బెస్ట్ కదండి. ఇది నేను చాలా మందికి అంటే రిటైర్డ్ ప్రొఫెషనల్స్కు, బల్క్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు దిస్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఆర్ దే ఆర్ వెరీ సూటబుల్ అండి. సూటబుల్ అయ్యాడు. అవునండి. మెరిట్స్ ఉంటాయి, రిస్క్ ఉంటాయి. అవునండి. మ్యూచువల్ ఫండ్స్ అంటేనే రిస్క్ అవునండి కదా, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అంతే. మ్యూచువల్ ఫండ్ అంతా కంప్లీట్ రిస్క్ అని చెప్పకూడదు. అదే సబ్జెక్ట్ టు మార్కెట్స్. కానీ మన పాత చూసిన దాన్ని బట్టి మనకు వచ్చాయి. ఆ మాత్రం మనం తీసుకుంటే వీ కెన్ ఎర్న్ కంఫర్టబుల్లీ విత్ డీసెంట్ అమౌంట్. 10 lakhs, 17 lakhs 10 years తర్వాత వస్తుంది విత్ మంత్లీ 7,000 rupees. అంటే అది మంచి రిటర్న్ అండి, నిజం, మంచి రిటర్న్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఇట్. ఇదండి నేను చెప్పేది. ఓకే, అంతేనండి. థ్యాంక్ యూ సార్. మ్యూచువల్ ఫండ్స్లో మెరిట్స్ అండ్ రిస్క్ ఎలా ఉంటాయో కూడా చెప్పడం జరిగింది, అండ్ ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.